మాతృభాషకు విద్యార్థులను దూరం చేయొద్దు. ఎక్స్లో పోస్ట్ చేసిన వెంకయ్యనాయుడు. తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు వచ్చిన వార్తలు విని విచారించానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. మార్కుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం పునరాలోచన చేయాలని చెప్పి మాతృభాషకు విద్యార్థులను దూరం చేయొద్దు. ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది అయితే మొన్న ప్లకార్డులు పెట్టుకొని చూడడం జరిగింది. మాకు తెలుగు ఎందుకు, మాకు ఇంగ్లీషే కావాలని చెప్పి. నార్మల్గా అంటే ఈ ఇంటికి పోయినాక మమ్మీ, అప్పట్లో సినిమాలు వచ్చేది పాత సినిమాలలో, అంటే మమ్మీ ద రిటర్న్, మమ్మీ మమ్మీ అని ఉండేది. మమ్మీ అంటే దయ్యంరా దయ్యంరా అని చెప్పుకుంటుండే చిన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే మమ్మీ అనేది చాలా అద్భుతంగా పిలుచుకునే సందర్భం కూడా కనబడతా ఉన్నది. అంటే గమనించవచ్చు దానికి దీని తేడా ఉందంటే ఇప్పుడు పూర్తిగా తెలుగు భాషలు అంటే అమ్మ అని పిలిస్తే కూడా అరే నా అందరి ముంగట అమ్మ అని పిలిస్తే నామోషిగా ఫీల్ అయ్యే సందర్భం కూడా ఇక్కడ చాలామంది తల్లులు భావిస్తున్నట్టుగా కనబడతా ఉంది. చూస్తూ ఉన్నాం, వింటున్నా ఉన్నాం.